నమస్తే అండి. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలని పిశాచాలుగా, రాక్షసులుగా, సంకర జాతి అని అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. నేను ఎలా రియాక్ట్ అవుతారు సజ్జల గారి వ్యాఖ్యలని? వాడు మనిషికి పుట్టి అన్నం తింటుంటే అలాంటి మాటలు మాట్లాడండి. వాళ్ళింటిలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు అమ్మ అందరూ ఉన్నారు. అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నాడంటే వాళ్ళకి విలువే లేదు ఆ ఇళ్లలో. అందు గురించి వైసీపీ పార్టీ ఆడవాళ్ళకి వ్యతిరేక పార్టీ. ఈ రోజు అమరావతిలో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు సేద తీరుతున్న వాళ్ళకి అగ్గిలో ఆజ్ఞ పోసినట్టుగా మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని ఇంకా బదనాం చేయాలని చెప్పే ఒక దానితో ఆడవాళ్ళ మీద అక్రమ కేసులు నిందలు వేసి వాళ్ళు సునకానందం పొందుతున్నారు. అంతేగాని దీనివల్ల వాళ్ళు పొందేది ఏమీ లేదు. రేపు ఈసారి 11 సీట్లన్నా వచ్చినాయి. ఈ నెక్స్ట్ టైము ఒక్క సీటు కూడా డిపాజిట్ కూడా లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్నది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాము. మేము కంకణం కట్టుకున్నాం. ఈ రోజు ఇలాంటి నిందను వేసి మేము రాష్ట్రంలో తలెత్తుకుని తిరగలేకుండా చేసి అమరావతి చుట్టూ ఉన్నది వేసి కొంపలని చెప్పి మాట్లాడుతున్న వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్న సజ్జలకి కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. అందు గురించి ఆడు అంత నీచాతి నిజంగా మాట్లాడుతున్నాడు. ఒక అమ్మకి అబ్బకి పుట్టిన పార్టీ కాదు కాబట్టి అంత నీచాతి నిజంగా మాట్లాడనిస్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి. భారతీరెడ్డి ఈరోజు నువ్వు తాడేపల్లి గొప్పలోనేగా ఉన్నావు ఇన్నాళ్ళు. మరి నువ్వు కూడా మా కిందే వర్తిస్తావుగా. నువ్వు కూడా ఒక వేసి కిందేగా. నీకు చీము రక్తం లేదా? నీ మొగుడికి చెప్పి ఇలాంటి మాటలు ఎందుకు అనిపిస్తున్నావు అని చెప్పేసి నీ సాక్షి పేపర్ని, నీ సాక్షి టీవీని కూడా బ్యాన్ చేసే పరిస్థితి తీసుకొచ్చుకుంటావు. నువ్వు ఆడదాని అయి ఉండి ఈ రోజు వరకు ఇంత జరుగుతున్నా కూడా నిమ్మకి నేరెత్తినట్టు కూర్చున్నావు అంటే నువ్వు ఆడదానివే కాదు మా దృష్టిలో. అలాంటి నిన్ను మేము సమర్థించి బాధపడ్డాం. నిన్ను మా కిరణ్ మా పార్టీ కార్యకర్త నిన్ను అన్నాడని చాలా బాధపడ్డాం. క్షమాపణ కూడా చెప్పాం మీడియా తరఫున మేమందరం కూడా. అలాంటి సంస్కారం ఉన్న మమ్మల్ని ఈరోజు నీచాతిగా మాట్లాడితే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోయావు నువ్వు. అలాంటి నిన్ను మేము ఆడదానికి ఎలా గుర్తిస్తాం? అందుగురించే చెప్తున్నాం భారతీరెడ్డి, నీ ఛానల్ని నీ పేపర్ని కూడా బ్యాన్ చేసే వరకు కూడా మేము నిద్రపోము. అది సాక్షి ఛానల్లో మాట్లాడింది కొమ్మనేని శ్రీనివాస్ గారి యొక్క పూర్తిగా ఆయనకి సంబంధించిందే, సాక్షి యాజమానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ దొంగ గ్రూపులు అలాంటి మాటలు మాట్లాడక మేము క్షమాపణ చెప్పే నీతి నిజాయితీ లేని వాళ్ళు ఆ మాటలు మాట్లాడక సంస్కారవంతమైన మాటలు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడొస్తాయండి? ఎక్కడొస్తాయి? అది ఒక నీచమైన పార్టీ, ఒక హత్యల పార్టీ, ఒక గూండాయిజం పార్టీ. అలాంటి రౌడీ పార్టీ పుట్టించిన ఆ జగన్మోహన్ రెడ్డి ఇంత నీచుడిగా ఉన్నాడు కాబట్టి ఆ భారతీరెడ్డి కూడా ఆ భారతీరెడ్డి నడిపిస్తుంది. అలాంటి పార్టీలో ఉన్న ఈ నీచులు అంతకంటే సంస్కారంగా మాట్లాడతారని మేము ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఏంటండి అసలు మీ ఉద్యమం ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఆ ఛానల్ మోపించి మా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఆ ఛానల్ లేకుండా చేసే వరకు కూడా మేము నిద్రపోము. ఇలాంటి కోతలు కూసినందుకు ఆ భారతీరెడ్డి ఛానల్ కానీ ఆ సాక్షి పేపర్ కానీ మా రాష్ట్రంలో ఉండడానికే వీర్లేదు.